శ్రీమాత్రే నమః. మనం నిత్యంగా పూజ చేసుకునేటప్పుడు ప్రధానంగా గణపతికి ముందు పూజ చేసుకుంటాం. ఆ తర్వాత మన ఇష్టదైవానికో, కులదైవానికో చేసుకుంటాము. ఈ గణపతికి ఏ విధంగా మనము పంచోపచార పూజ చేసుకోవాలి, నిత్యం చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా విశేషమైన పూజలు చేసుకున్నప్పుడు ముందు గణపతికి పూజ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ పూజ చేసుకోవాలి. ఇది కనీసం పంచోపచారైనా చేసుకోవాలండి. లేకపోతే అంత పూజ ఫలించదని నేను భావిస్తాను. నేను ఇది ఎన్నో సంవత్సరాలుగా చేసుకునేదే మీకు చెప్తానండి. నాకు తెలియంది చెప్పను. సరే, ముందుగా మనం దీపాన్ని వెలిగించుకోవాలి. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మనము ఇలా ఏకహారతితో దీపాన్ని వెలిగించుకొని, ఆ తర్వాత ఆ దీపానికి కాస్త గంధము, కుంకుమ, అక్షింతలు పువ్వులు సమర్పించుకోవాలి. పువ్వులు లేకపోతే అక్షింతలు సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత ఇది మనము దీపానికి మనం గౌరవిస్తూ ఐశ్వర్య దీపంగా మనము ఆరాధన చేసుకోవాలి ముందు దీపానికి. ఆ తర్వాత గణపతుల వారిని ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ 2 కలశ పాత్రలు తీసుకోవాలి. పంచపాత్ర అంటారు కదా, అందులో ఉద్ధరిణి, స్పూన్లు అవి వేసుకొని రెండిట్లో నీటిని తీసుకొని, ఒకటేమో ఆచమనానికి, ఇంకొకటేమో ఉపచారాలు చేయడానికి రెండింటిని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత కాసిన అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ వైపు వేసుకొని నాసిక ముద్ర పట్టుకోవాలి. ప్రాణాయామం చేసిన తర్వాత ఇలా చూపించింది, ఒకటి ఆచమనానికి, ఒకటి ఉపచారాలకు అనమాట. ఆ పంచపాత్రలు 2 కూడాను. తర్వాత నాసిక ముద్ర ఇలా పట్టి ప్రాణాయామం చేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ఏ విధంగా చెప్పాలి అనేది నేను ఛానల్ విజిట్ చేసి చూడండి. లక్ష్మీ కుబేర వ్రతంలో కానీ, లేకపోతే శ్యామల అమ్మవారి పూజలో కానీ నేనంతా వివరంగా ఇచ్చానండి, చెప్పాను, చూడండి. ఆ తర్వాత సంకల్పం చెప్పిన తర్వాత మనము ఇలా ఒక పుష్పాన్ని గంధానికి అద్ది గంధం సమర్పయామి అని సమర్పణ చేసుకోవాలి గణపతుల వారికి. ఆ తర్వాత పుష్పాలు కానీ అక్షింతలు కానీ సమర్పించుకుంటూ ఆయనకి ఇష్టమైన నామాలు, 16 నామాలు ఉన్నాయండి. ఈ నామాలు మనము స్తోత్రంగా కూడా చదువుకోవచ్చు, లేదు అంటే నామాలుగా అయినా చదువుకోవచ్చు. ఈ నామాలు చాలా చాలా ప్రీతికరమైనవి. ఈ స్తోత్రంలోనే ఇచ్చారు ఫలశ్రుతి. విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. అంటే విద్య ఆరంభించేటప్పుడు, చదువుకునేటప్పుడు, అలాగే ప్రవేశ నిర్గమే తదా వివాహం అయిన తర్వాత అంటే సంసార సాగరంలో వచ్చేటప్పుడు కూడా ముందుగా ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకోవాలి. అంతేకాకుండా సర్వకార్యాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ స్తోత్రం కనుక పారాయణ చేసినట్లయితే ఆ కార్యం సఫలీకృతం అవుతుంది అనేసి దీని అర్థం. సంశయాత్మ వినశ్యతి అంటారు పెద్దలు. అంటే ఎప్పుడు చూసిన అనుమానం, పిరికితనము, ఈ రెండింటితోనే అవుతుందో జరుగుతుందో జరగదో, ఒకవేళ కాకపోతే ఏం చేయాలో, ఇదే సంశయంతో ఈ బాధతోనే పని మొదలు పెట్టాలన్నా, కార్యం చేయాలన్నా భయపడుతూ ఉంటారు. అటువంటి వాటికి గణపతిని ఆరాధించి ఈ విధమైన ఆయనకు ప్రీతికరమైన ఈ స్తోత్రం కానీ నామాలు కానీ పారాయణ చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసినట్లయితే ఎటువంటి కార్యమైనా సఫలీకృతం అవుతుంది. ఒకవేళ మీరు ఆ కార్యం సఫలీకృతం కాకపోతే మీకు కర్మానుసారం అది జరగలేదని అర్థం చేసుకోండి. ఇంకా దానికంటే రెట్టింపు ఇంకా ఏదో భగవంతుడు మీకు ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి అది సఫలీకృతం కాలేదని భావించాలి. ఇప్పుడు శ్లోకం చూద్దాం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠి శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇది శ్లోకం. దీని ఇప్పుడు అర్థాన్ని తెలుసుకుందాం. వీటికి నామాలు కూడా ఉన్నాయండి. మనం నామాలు కూడా చదువుకుంటూ కూడా మనము ఆరాధన చేసుకోవచ్చు గణపతికి. సరే, ఇప్పుడు నామాలు చూద్దాం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇవి నామాలు.
వీటి అర్థం ఏమిటంటే సుముఖాయ నమః. ఆయన యొక్క ముఖం సుముఖం అంటే మంగళకరమైనది అని అర్థం. అంటే ఏనుగు ముఖం కలవాడు. అసలు ఏనుగు ముఖంలో లక్ష్మీ స్థానము కుంభం, ఏనుగు ముఖ కుంభం అని అంటాం కదా, అలా సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఆయన ఏకదంతుడు అంటే ఒక దంతమే ఉంటుంది, రెండో దంతం విరచబడి ఉంటుంది. ఎందుకు? ఆయన త్యాగానికి ప్రతీక ఆ దంతం. మహాభారతాన్ని రాయడానికి ఆయన దంతాన్ని విరిచి మరి ఆయన ఎటువంటి ఆటంకం కలగకుండా మహాభారత రచనాన్ని గావించాడు శ్రీ మహాగణపతుల వారు. తర్వాత కపిలాయ నమః అంటే ఎరుపు అని అర్థం. ఇప్పుడు మనకు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ చీకటినంతా పారద్రోలి ఎరుపు వర్ణం నుంచి మనకు వెలుగుని విరజిమ్ముతూ వస్తూ ఉంటాడు. అలాగా అజ్ఞానమనే చీకటిని నశింపచేసి జ్ఞానమనే జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు ఈ కపిలాయ నమః. అంటే ఆయనకి మనం నమస్కరిస్తున్నాము అని అర్థం. తర్వాత గజకన్నః పెద్ద చెవులు వాడు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఏ మూర్తులకైనా ఏ దేవతలకైనా కూడా కర్ణాలు అనేవి మనకి కనిపించవు, అవి మూతపడి ఉంటాయి. అంటే మూతపడడం అంటే వాటికి కర్ణకుండలాలని వాటిని ఒక ఆభరణాలు అలంకరణ చేస్తారు, మనకు కనిపించవు. కానీ ఒక్క గణపతికి మాత్రమే మనకు ఆయన చెవులు బాగా కనిపిస్తాయి. ఆయన పెద్ద చెవులతో వింటాడు, మన మొరలను విని ఆలకించి మన కష్టాలను తీరుస్తాడు. అది గర్జకర్ణకః. లంబోదరః అంటే లంబోదరం, ఆయన ఉదరం చాలా పెద్దదట, ఆయన పొట్ట చాలా పెద్దదిగా ఉదరంగా ఉంటుందట. అంటే ఆయన ఉదరంలోనే బ్రహ్మాండాలన్నీ ఆయనలోనే దాగి ఉన్నాయి. అంతటి మహాఘనుడు. అటువంటి ఆ మహాగణపతికి మనము శరణుజొచ్చితే మన కష్టాలని తీరుస్తాడు అని అర్థం. ఆ తర్వాత ఓం వికటః. వికటః అంటే చిన్నపిల్లల స్వభావం కలవాడు అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి కోపం వస్తుంది వాళ్ళకు, ఆ క్షణంలోనే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళ చేష్టలు ఆ విధంగా ఉంటాయి. ఒక క్షణం ఒక కుదురుగా ఉండరన్నమాట. వారి స్వభావం అలాంటిది. గణపతుల వారి కూడా స్వభావం అలాంటిదే. ఇప్పుడు మనం ఏదైనా చాలా పెద్ద తప్పే చేసామే అనుకోండి, ఆ తప్పుని ఆయన అయ్యో పిల్లలే కదా పోనీలే అని చెప్పి ఆయన సరిదిద్దుతాడు మళ్ళీ మనల్ని. వీళ్ళు ఇంత పెద్ద తప్పు చేశారు చూడు అని చెప్పి ఆయన మనసులో పెట్టుకోకుండా కోపడుకోకుండా వెంటనే మనల్ని ఆదరిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని అర్థం. చిన్నపిల్లలలాగా ఆయన స్వభావము అని అర్థం. సరే, తర్వాత విఘ్నరాజః. విఘ్నరాజః అంటే ఇప్పుడు మన కర్మలను అనుసరించి మనకేదైనా ఆటంకం కలుగుతుంది, మనకేదైనా అది కర్మను బట్టి మనకేదో జరగబోతుంది, గండం రాబోతుంది. అలాంటి వాటికి ఆయన్ను శరణు వేడితే అప్పుడు మనల్ని రక్షించడానికి విఘ్నాలు కలిగిస్తాడనమాట. విఘ్నం కలిగించి మనల్ని కాపాడుతాడు. తర్వాత వినాయకః. ఇప్పుడు మనము ఏదైనా మనం ఒక కార్యం సఫలీకృతం కావాలని ఆయన్ని ఆరాధన చేసినప్పుడు అప్పుడు ఆ కార్యం సఫలీకృతం చేస్తాడు. అప్పుడు ముందేమో విఘ్నాన్ని కలిగించి మనల్ని రక్షిస్తాడు, ఆ తర్వాత కార్యాన్ని సఫలీకృతం చేసి అప్పుడు కూడా మనల్ని ఆదరిస్తాడు, మనల్ని కాపాడుతాడు అన్నమాట. అది విఘ్నరాజః వినాయకః. ఆ తర్వాత ధూమకేతః. ఇది ధూమకేతః అన్న నామం ధూమకేతుడు అనే రాక్షసుని సంహరించడం వలన ఈ గణపతికి ధూమకేతః అనే నామం వచ్చిందన్నమాట. సరే, ఆ తర్వాత గణాధ్యక్ష. గణాధ్యక్ష అంటే అన్ని గణాలకు ఈయన అధిపతి అన్నమాట. గణము అంటే అన్నీ అన్నమాట. అది ఏదైనా సరే, అది మానవ జన్మ, మానవలోకం కానీ, స్వర్గం కానీ, అది దేవలోకం కానీ, అన్ని గణములకు అన్ని భూతములకు ఆయన అధిపతి కాబట్టి గణాధ్యక్ష. తర్వాత పాలచంద్ర. పాలచంద్ర అంటే ఈయన తదియనాటి చంద్రరేఖను ఈయన అర్ధచంద్రాకారంలో తలపైన శిరస్సును ధరిస్తాడనమాట. ఇప్పుడు పరమశివుడు ధరించినట్లుగా ఈయన కూడా పాలచంద్రాన్ని, ఆయన చంద్రరేఖను ధరిస్తాడనమాట. అంతటి ఘనుడు ఈ పాలచంద్ర అన్న నామం. తర్వాత గజానన. గజానన అంటే ఈయనకు ఏనుగు ముఖం ఉంటుంది అని అర్థం. అంటే ఈ ఏనుగు ముఖం ఎటువంటిది? బుద్ధి, జ్ఞానం, లక్ష్మీ స్థానం అనమాట. అంటే
లక్ష్మీప్రదమైనది. ఈయన్ని ఆరాధిస్తే కనుక మనకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని కూడా అర్థం వస్తుంది. అందుకు గజాననః. ఆ తర్వాత వక్రతుండః. వక్రతుండ అంటే వక్రము అంటే వంకర, మాయ కానీ ఇలాంటి అర్థం వస్తుంది. తుండః అంటే తుండం అంటే ముక్కలు చేయడము, నరకడము అలాంటి అర్థాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనలోని అజ్ఞానమైన ఇవి ఉంటాయి కదా, కామక్రోధ మద మాత్సర్యాలు, లోభము, మోహము ఇలాంటి గుణాలు ఉంటాయి కదా, వాటినన్నింటినీ అరిషడ్ వర్గాలను నశింపచేసి ఆయన తొండముతో అంటే ముక్కలు చేస్తాడు. ముక్కలు చేసి అరిషడ్ వర్గాలను నశింపచేసి మనం జ్ఞానం వైపు నడిపించి ఆ బ్రహ్మ పదానికి చేరుస్తాడు అని అర్థం. ఆ తర్వాత శూర్పకర్ణః. శూర్పకర్ణః అంటే పెద్ద చెవులు, చాటలు లాంటి చెవులు ఉన్నవాడు అని అర్థం. అంటే ఇప్పుడు మనం అందరం ఆయన్ని ఆరాధిస్తాం, కోరికలు అడుగుతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కోరికలు అడుగుతూ ఉంటారు. అన్నీ తీర్చేస్తాడా అంటే ప్రతిదీ తీర్చుకుంటూ వెళ్తే ఇంకా మనిషి జన్మ అందరికీ కష్టాలు సుఖాలే ఉంటాయి. ఇంకా మనిషి జన్మమే అర్థం కానిదైపోతుంది. కర్మను అనుసరించి మనిషి జన్మ అనేది ఉంటుంది. కాబట్టి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అన్నీ ఆయనకి తెలుసు. దాన్ని బట్టే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. దాన్ని మనము శూర్పకర్ణః, చాట చెవులు కల గణపతి అని మనము ఆరాధన చేసుకోవాలి. తర్వాత హేరంబః. హేరంబః అంటే దీనులను రక్షిస్తూ ఉంటాడనమాట. నువ్వే దిక్కు తండ్రి, నాకు ఇంకెవరు లేరు, నిన్నే నమ్ముకొని ఉన్నాను అని మనం నమ్మకంతో ఆయన్ని ఆరాధించినట్లయితే ఆయన్ని రక్షిస్తాడనమాట. అది హేరంబః. తర్వాత స్కందపూర్వజః. ఈ నామం చాలా చాలా విశిష్టమైనది. ఆయనకి ఎంతో ఇష్టమైనది ఈ నామం స్కందపూర్వజః. ఎందుకు? స్కందుడికి ఈ మహాగణాధిపతియే జ్ఞానాన్ని, వివాహాన్ని, సన్యాస దీక్షని మొత్తం కూడా ఈయన వల్లనే ఆయనకి కలిగింది అంటారు. ఇప్పుడు చూడండి, స్కందుడిని ఆరాధించిన ఈయనకి చాలా ప్రీతికరం. మనం పూజ అంటే ముందు పూజ కంటే గణపతినే ఆరాధిస్తాం, కానీ దీపం పెట్టే ఆరాధిస్తాం. ముందు దీపం ఏమిటి? స్కందుడు జ్యోతి స్వరూపం, సుబ్రహ్మణ్యుడు జ్యోతి స్వరూపం. అంటే మొదటి పూజగా స్కందుడికి జరిగిపోతుంది. అలా చేయడమే గణపతికి ఇష్టం. అంతేకాకుండా ఆయనకు పుట్టుక నుంచి కూడా సేనాధిపతిని చేయడం, వివాహం చేయడం, తర్వాత సన్యాస దీక్ష ఇవ్వడం మొత్తం కూడా ఈయనతోనే ముడిపడి ఉంటుంది. మొత్తము గణపతియే సుబ్రహ్మణ్య స్వామికి చేస్తాడట. అంతటి చాలా ఇష్టమైన వాడు స్కందుడు, అంటే అంత ప్రీతిమైన వాడు గణపతి. కాబట్టి స్కందపూర్వజః ఆ నామం మహాగణపతికి చాలా చాలా ఇష్టమైనది. మనం తప్పకుండా ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఈ నామాలను అందరూ ఆరాధన చేసుకోండి. గరికతో, ముఖ్యంగా గరికి చాలా ఇష్టము గణపతికి. గరికతో అర్చన చేసుకోండి. గరిక గురించి వచ్చింది కాబట్టి ఒక్క మాట చెబుతాను. గరిక ఎప్పుడైనా మనకు దుస్వప్నాలు, పీడకలలు వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. ఇది కళ అని తెలిసినా కూడా అందులో నుంచి బయటపడకుండా బాధపడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి గరికను కనుక ముట్టుకున్నట్లయితే ఆ దోషం పోతుంది అని అంటారు పెద్దలు. అంతేకాకుండా ఇలా దుస్వప్నాలు వచ్చినప్పుడు కపిల గోవుని స్మరణ చూసినా కూడా ఆ దోషం పోతుంది అంటూ ఉంటారు. కపిల గోవు అంటే ఎరుపు నలుపు కలిపి ఉన్న కలర్లో ఉంటుంది కదా, మిక్సింగ్ అయ్యి ఆ గోవుని కపిల గోవు అని అంటారు. ఇలా నామాలు చెప్పుకుంటూ పుష్పార్చన గరికతో అర్చన చేసుకున్న తర్వాత ధూపం చూపించండి, దీపం చూపించండి, నైవేద్యాన్ని సమర్పించండి.